ఒక కోతికి స్నేహితులు లేక, ఒంటరితనం భరించలేక, జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామనుకుంది. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట దూకి చచ్చిపోవడం కన్నా అడవికి రాజైన సింహానికి ఆహారమే చచ్చిపోతే దానికి కడుపైనా నిండుతుంది అని సింహం గుహలోకి పోయి నిద్రపోతున్న దాని చెవి పట్టి లాగింది. సింహం పెద్దగా గాండ్రిస్తూ లేచి, ఎవరది? చావు కోరుకునే నా చెవిలాగారా? కోతి, నేనే మహారాజా. నా అనేవాళ్ళు స్నేహితుడు లేక జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోదామనుకున్నాను. రాజా, నన్ను చంపి తినే. సింహం నవ్వుతూ, నువ్వు నా చెవి పట్టి లాగడం ఎవరైనా చూశారా? లేదు మహాప్రభు అనింది కోతి. సింహం చిరునవ్వుతో, అయితే ఇంకొక 4-5 సార్లు లాగు. నీవలా లాగుతూ ఉంటే ఎందుకో హాయిగా ఉంది. ఎంతటి రాజైనా ఒంటరితనం విసుగుపుడుతుంది. కాబట్టి స్నేహితులను మర్చిపోకండి, సఖ్యతగా ఉండండి. అప్పుడప్పుడు చెవులు కాళ్ళు లాగుతూ నవ్వుతూ ఉండండి. నవ్వండి, కవ్వించండి. ఏం చేసినా స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. నవ్వండి, నవ్విస్తూ ఉండండి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు మహానుభావుడు హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. గుడ్ లక్.